ఆ యొక్క అద్భుతమైన ఫ్యామిలీలోనికి, అద్భుతమైన ఆనందకరమైన కుటుంబంలోనికి ఈ యొక్క సర్పం అనే వ్యక్తి ఎంటర్ అవుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సర్పం అనే వ్యక్తి ఎంటర్ అయ్యి వీళ్ళకి ఎలాంటి ప్రసంగం చేస్తున్నాడో చూడండి ఒకసారి. మనం అక్కడ చదువుకుంటా పోతే చదవండి ఒకసారి ఫస్ట్ నుంచి. మీరు అందరూ కూడా బైబిల్ చూడాలి. మీరు అందరూ కూడా బైబిల్ చూస్తే కొన్ని విషయాలు మీకు అక్కడ అర్థమవుతాయి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని వచ్చినేస్తున్నాడు. ఇతను ఒక వ్యక్తి. ఈ వ్యక్తి వచ్చి అవతో మాట్లాడుతున్నాడు. అసలు యాక్చువల్గా ఏదేని తోటలో మనం చూసినట్లయితే ఆదాముని అవ్వనే తప్ప ఇంకెవ్వరిని పెట్టినట్టుగా మనం అక్కడ చూడం. అసలే దేవుడు మాట్లాడింది ఆదాముతో అవ్వతో మాట్లాడాడు. మూడో వ్యక్తి అక్కడ లేడు. మూడో వ్యక్తి అక్కడ ఉన్నట్టు ఎవరికి తెలియదు అసలు. కానీ వాస్తవంగా దేవుడు మాట్లాడిన మాటలనే రిపీట్ చేస్తూ అవ్వను ఇంకొక క్వశ్చన్ వేసి ఇంకొక వ్యక్తి కనబడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఈ అంత్యకాలంలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా బయలుపరచబడిన అతిపెద్ద మర్మాలలో మొట్టమొదటి మర్మం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఇది గనక మనకు అర్థం కాకపోతే బైబిలే అర్థం కాదు. ఇది గనక మనకు అర్థం కాకపోతే అసలు యేసుక్రీస్తు అర్థం కాదు. ఇది గనక మనకు అర్థం కాకపోతే అసలు దేవుడు ఏమై ఉన్నాడో కూడా మనకు తెలియదు. అయితే ఖచ్చితంగా ఈ విషయం మనం గమనించి, ఈ విషయం మనం ఎప్పుడైతే గమనించి ప్రత్యక్షపరిచి, ఎప్పుడైతే దాన్ని దేవుని ద్వారా ప్రత్యక్షపరచబడి మనం ప్రత్యక్షత పొందుకున్నామో ఆ వెంటనే దేవుని యొక్క విశ్వాసం మన జీవితంలో వస్తుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే వీడు, ఆ సర్పము అవ్వ దగ్గరికి వచ్చి ఏమని అడుగుతుందంటే, దేవుడైన యెహోవా మీకు ఏదైనా చెప్పాడా? ఈ చెట్ల ఫలాల్లో ఏదైనా తినమని దేవుడు చెప్పాడా? తినకూడదని చెప్పాడా? మీకు ఎలా తెలుసండి? తినొద్దన్న సంగతి, తినాలన్న సంగతి వీడికి ఎలా తెలుసు? దేవుడు మాట్లాడింది అవ్వతోనే, ఆదాముతోనే. అక్కడ ఉన్నది ఆదాము అవ్వే. కానీ వీడు దేవుడు చెప్పిన మాటను తీసుకొచ్చి, దేవుడి మాటను పట్టుకుని వచ్చి, దేవుడు మిమ్మల్ని ఏదైనా తినొద్దన్నాడా అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా సర్పం ఒక క్వశ్చన్తో మనం నిలబెడతారు, ఒక క్వశ్చన్ బాక్స్ లో మార్చేస్తారు. అందుకే ఈ రోజు నీ జీవితం ఒక క్వశ్చన్ బాక్స్ అయిపోయింది తప్ప ఆన్సర్ లేదు. ఏంటి నా జీవితం అంటే, ఏమో నాకే తెలియదు.